శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పావన స్వరూపాన్ని, పరమాత్మకు ప్రియమైన వారిని, శ్రేష్టమైన ఆత్మను, పరమాత్మ ద్వారా జ్ఞాన స్వరూపులుగా అయ్యేవారిని, నిశ్చింత చక్రవర్తిని. ఈ క్షణం పతిత పావనుడు పరం పితా పరమాత్మ నా తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति. मुरली डेट 19/9/2024. आज का हेडिंग, मीठे बच्चे, तुम्हारा काम है अपने आप से बातें कर पावन बनना। दूसरे आत्माओं का चिंतन में अपना टाइम वेस्ट मत करो. నేను ఆత్మ సృష్టి చక్ర రహస్యాన్ని తెలుసుకున్నాను. సత్య త్రేత ద్వాపర కలియుగాలు మనిషి ఆత్మ జన్మ మరణాల్లోకి ఎలా వస్తుంది, ఈ రహస్యం నేను తెలుసుకున్నాను కదా. మరిక్కడ నాకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? నా ఈ ఆత్మని పావనంగా ప్యూర్గా చేసుకోవాలి. అంతేకాని వేరే ఆత్మల చింతనలో నా టైంని నేను వేస్ట్ చేసుకోకూడదు. మేబీ మనకి ఎన్నో డౌట్స్ వస్తాయి. డే బై డే చాలా మంది శరీరాన్ని వదిలేస్తారు కదా. అందరూ ఒకేసారి ఎక్కడ ఉంటారు? డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంతమంది దోమలు ఉన్నాయి కదా, ఈ దోమలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇన్ని జంతువులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, ఈ జంతువులు ఏమైపోతాయి? ఈ విధంగా ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి వినాశనం గురించి, స్థాపన గురించి. బాబా చెప్తున్నారు, ఫస్ట్ ఈ ఆత్మని పావనంగా ఎలా చేసుకోవాలో దీని చింతనలో ఉండండి. కానీ వ్యర్థమైన విషయాలు అంటే ఈ ఆత్మని, నేను ఆత్మ ముందుకు వెళ్ళటానికి అవసరం లేని విషయాలలో నా టైంని నేను వేస్ట్ చేయకూడదు. ప్రశ్న, कौन सी बात बुद्धि में आ गया तो पुराना सब आदतें छूट जाएगा. हम बेहद बाबा के संतान हैं, विश्व का मालिक ठहरे, हमें देवता बनना है. यह बात बुद्धि में आ गया तो पुराने आदत छूट जाएगा. तुम कहो ना कहो, आपे ही छोड़ देगा. उल्टा सुल्टा कान पान शराब आदि खुद छोड़ देगा. कहेगा वाह, हमको यह लक्ष्मी नारायण बनना है. మరి ఏ విషయం బుద్ధిలో కనుక కూర్చున్నట్టయితే ఈ పాత అన్ని అలవాట్లు తొలగిపోతాయి. సదా గుర్తుపెట్టుకోవాలి, స్వయం పరమాత్మ అనంతమైన తండ్రి నన్ను విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. నన్ను ఉన్నతమైన దేవి దేవతగా తయారు చేస్తారు. ఈ విషయాన్ని కనుక బుద్ధిలో గుర్తుపెట్టుకున్నట్టయితే పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి వాటంతకవే తొలగిపోతాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బుద్ధిలో కానీ నాలెడ్జ్ గుర్తుంటే వెంటనే ప్రతి ఒక్క దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఉల్టా సుల్టా మాటలు, ఆహార పదార్థాలు, వ్యర్థమైన ఆహార పదార్థాలు, మందు, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా తెగిపోతాయి. బికాస్ ఏం చేస్తే ఏం పొందుతాను అనే రహస్యం మనకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒకటే ఉత్సాహంలో ఉంటారు. వాహ, స్వయం పరమాత్మ లక్ష్మీ నారాయణుడంత ఉన్నతంగా నన్ను తయారు చేస్తారు. వాహ్,
21 జన్మలు రాజ్య భాగ్యాన్ని తయారు చేయడానికి స్వయం పరమాత్మ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. వాహన జీవితం, వాహన భాగ్యం. ఇది కనుక గుర్తున్నట్టయితే పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి వాటంతకి అవే విడిపోతాయి. సో ఈ రోజు నుంచి మనము ఇది అనడానికి వీల్లేదు, అయ్యో నాకు అలవాటైపోయింది, అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది, అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది అని. బాబా ఏం చెప్తున్నారు? ఫస్ట్ నేను ఎలా అవ్వబోతున్నాననే ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ కనుక నాకు గుర్తున్నట్టయితే ఆ విధంగా నేను ఆటోమేటిక్ గా తయారైపోతాను. धारणा अपना उन्नति का चिंतन करना है, दूसरा किसी भी बात में नहीं जाना, पढ़ाई और याद पर पूरा अटेंशन देना, बुद्धि भटकना नहीं। अब बाप डायरेक्ट आया है, इसलिए अपना सब कुछ युक्ति से ट्रांसफर कर देना है। నేను ఆత్మ నా ఉన్నతి కోసం ఎంత చింతన చేయాలి, అవసరమైన విషయాలను వదిలేయాలి, చదువు పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి, నా ఈ బుద్ధిని ఎప్పుడు భ్రమించనీయకూడదు. స్వయం పరమాత్మ వచ్చారు, డైరెక్షన్ ఇస్తున్నారు. వారి డైరెక్షన్ పైన నడుచుకుంటూ ఎంతో యుక్తిగా నేను ఏం చేయాలి, యుక్తితో ట్రాన్స్ఫర్ చేయాలి. నాకు అవసరం లేనివి పరమాత్మకి ఇచ్చి నేనొక సతోగుణి ఆత్మగా తయారవ్వాలి. అంతేకాని పతిత ఆత్మలతో ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నానంటే వారికి నాకు ఒక కొత్త కార్మిక్ అకౌంటే పెరిగిపోతుంది కదా, వాళ్ళ సంస్కారాలు నావిగా అయిపోతాయి కదా, వాళ్ళకి నేను మళ్ళీ క్లియర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది కదా. నేను ఎవరి దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే వారిలాగానే నేను అయిపోతాను. గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి అంటే ఎలాంటి పనిష్మెంట్స్ లేకుండా ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకునగలిగేంత పొజిషన్కి నేను చేరాలి. దీనికోసం నేను ఆత్మ, మనస, వాచ, కర్మన పవిత్రంగా అవ్వాలి. పవిత్రత నా ఆత్మ యొక్క సంస్కారం. ఈ విషయాన్ని నేను ఎప్పుడు మరవకూడదు. वरदान मन और बुद्धि को व्यर्थ से मुक्त रख ब्राह्मण संस्कार बनाने वाले रूलर भव. మనస్సు బుద్ధిని వ్యర్థం నుంచి ముక్తుడిగా చేయాలి. మరి నేను ఆత్మ వ్యర్థమైన విషయాలు, వ్యర్థమైన వాతావరణం, వ్యర్థమైన దృశ్యం ప్రభావంలోకి రాకూడదు. సదా ఈ విషయాన్ని బుద్ధిలో పెట్టుకోవాలి. మనస్సు బుద్ధిని ఎలాంటి రకమైన వ్యర్థమైన వాటి మీద నడిపించకూడదు. నేను నడిపిస్తున్నానంటే అది నా ఆత్మ యొక్క సంస్కారం అయిపోతుంది. రకరకాలుగా సంస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వ్యర్థం పైన నడుస్తున్నానంటే అది బ్రాహ్మణ సంస్కారం అవ్వలేదు. ఎలాంటి వ్యర్థ సంస్కారాలకి నేను ఎప్పుడు వశం కూడా అవ్వకూడదు. నేను ఆత్మ క్షణ క్షణం ఎంతో సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ సంతోషం మాయం అవ్వకూడదు. నేను ఆత్మ క్షత్రియ పనపు సంస్కారాలు ఏవైనా నాలో ఉంటే, క్షత్రియులు అంటే రెడీ టు ఫైట్ అని శాస్త్రాలు చూపిస్తారు. అలాంటి ఫైటింగ్ సంస్కారాలు ఏవైనా నాలో ఉంటే వాటిని తొలగించుకోవాలి. ఆ వ్యర్థ సంస్కారాల నుంచి ముక్తిని నేను పొందగలగాలి. ఈ విధంగా చేసినట్టయితే ఐ యామ్ అ రూలర్. నేనొక రూలర్గా ప్రతి ఒక్కటి ఎదురించగలిగే స్థితిని నేను మెయింటైన్ చేయగలను. స్లోగన్ मास्टर सर्वशक्तिवान वह है जो दृढ़ प्रतिज्ञा से सर्व समस्याओं को सहज ही पार कर लेता है. మాస్టర్ సర్వశక్తివంతుడు అని ఎవరిని అంటారంటే ఎవరైతే దృఢమైన ప్రతిజ్ఞతో
నేను ఈ విధంగానే తయారవుతాను అనే దృఢమైన ప్రతిజ్ఞతో ఎలాంటి సమస్యలనన్నా చాలా సహజంగా దాటుకోగలరు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. ఎలాంటి సమస్యనన్నా ఎదుర్కోగలనంటే ఆ సమస్యలు నా ముందు ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలి. I am a master powerful soul. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, సత్యుగి సంస్కారాలు కలిగిన వారిని, దైవీ సంస్కారాలు కలిగిన వారిని, సత్యమైన చైతన్య స్వరూపాన్ని, నిర్విఘ్న ఆత్మను, సతోగుణి ఆత్మను, పరోపకారి ఆత్మను, సత్యమైన బ్రాహ్మణ సంస్కారాలు కలిగిన వారిని, దాత స్నేహి సంస్కారాలు కలిగిన వారిని, మనస వాచ కర్మన వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టేసి నేను ఆత్మ ఎంతో ఉన్నతంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ సతోగుణి స్వరూపాన్ని, సదా పరమాత్మ ఛత్ర ఛాయలో నడుస్తూ మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ సర్వంశ త్యాగిని, మనస వాచ కర్మన పరమాత్మ సన్ముఖంలో ఉంటూ నా ఈ ఆత్మను ఎంతో శక్తిశాలిగా చేసుకుంటాను. I am the master powerful soul. God's power is in every part of this body. I experience the God's presence all the time. I am a master powerful soul. I always experience the highest inheritance from my Father. Hey Father, thank you so much for showing me a path to keep a full stop to the negativity. And I always try to maintain a highest stage in all the adverse situations. I am the Master Almighty Authority. I experience the utmost energy from my Father. Om Shanti. 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 Om Shanti. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడను. ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటూ జ్ఞాన మంతన చేస్తూ నా సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటాను. ఓం శాంతి.